అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 2, 2025 రెండో రోజు కలుపు తీయడానికి చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాజేంద్ర నగర్ RNR 15048 తెలంగాణ సోనా వరి కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ ప్రపంచంలో ఎన్నో వరి రకాలు ఉన్నాయి. అన్నీ మనం వేయలేం, అన్నీ మనం తినలేం కూడా. ఈ విధంగా 4 రకాల వరి సాగులు ఈ 2024, 2025 సంవత్సరానికి మనం సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిలో చూసుకున్నట్లయితే మనకి RNR 15048 తెలంగాణ సోనా ప్రతి సంవత్సరం మనం వేస్తాం. గత 3-4 సంవత్సరాల నుంచి తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు 2015వ సంవత్సరం దాన్ని క్రియేట్ చేశారు. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్యాడీ వెరైటీ. దానికన్నా ముందుగా BPT 5204 సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు ప్రధాన శాస్త్రవేత్త, బాపట్ల వరి పరిశోధన స్థానంలో ఆ వరి రకం వెలువరించారు. 35 సంవత్సరాలు ఒక వెలుగు. ఇప్పుడు కూడా చాలా మంది వేస్తూ ఉంటారు దాన్ని. అంటే ఆ గొప్ప ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా అది వేయడం జరుగుతూ ఉంది. అది కాకుండా ఇంకొక 2 నూతన వరి రకాలు CVR మెథడ్ ఫార్మింగ్ లో మనం చేయడం జరుగుతూ ఉంది. అవి ఒకసారి చూసుకున్నట్లయితే కోనారం 12368 కోనారం వరి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు ఈ వరి రకం రూపొందించారు. దాన్ని మనకి వంగల వెంకటరెడ్డి గారు దాదాపు 750 కిలోమీటర్ల ప్రయాణంలో ఉన్నటువంటి హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామం నుంచి పంపించినటువంటి సీడ్ అది. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన నెల్లూరు NLR 3648 మన నెల్లూరు వరి పరిశోధనా స్థానంలో వెలువడించినటువంటి వరి రకం ఇది. ఈ వరి రకం అసలు నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటేనే నెల్లూరు జిల్లా. తమిళంలో నెల్లి అంటే వడ్లు అని అర్థం. ఈ విధంగా ఈ వరి రకం కూడా అంటే 2 నూతన వరి రకాలు, 2 ఓల్డ్ రకాలు మనం వేయడం జరుగుతూ ఉంది. CVR పద్ధతిలో వరి సాగు. జనవరికి వచ్చేసాం. శివరాత్రికి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మార్చి 27వ తారీఖు లోపల వరి కోతలు కోసేయడం జరుగుతుంది. జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ సోనా కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కలుపు తీయడంలో కలుద్దాం. ఈ రోజుతో పరిసమాప్తం. తర్వాత మళ్ళీ సంక్రాంతి పండుగలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి వచ్చే లోపల మళ్ళీ 2వ కలుపులో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. జనవరి 2, 2025 సంవత్సరం ఈరోజు 2వ రోజు కలుపు తీయడం జరుగుతూ ఉంది. నిన్ననే తెలంగాణ సోనా RNR 15048 కలుపు తీశారు. ఈరోజు కూడా తెలంగాణ సోనా కలుపు తీస్తారు. తర్వాత KNM 12368 అనే వరి రకం కూడా కలుపు తీయడం జరుగుతుంది. ఆ వరి రకం మనకి వంగల వెంకటరెడ్డి గారు పంపించారు. దాదాపు 750 కిలోమీటర్ల దూరంలో ఆ వరి రకాన్ని వంగల వెంకటరెడ్డి అన్నగారు మనకు పంపించడం జరిగింది. ఆ వరి రకాన్ని డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో వెలువడించారు. నూతన వరి రకం అది. దాన్ని కూడా ఇప్పుడు కలుపు తీస్తారు. ఇది అయిపోగానే తెలంగాణ సోనా అయిపోగానే దాన్ని కలుపు తీస్తారు. అది అయిపోగానే NLR 36 ఇందాకే మనం చెప్పుకున్నాం. NLR 3648 అనే వరి రకం కూడా కలుపు తీస్తారు. అంతటితో కలుపులు పరిసమాప్తం అయిపోతాయి. మొదటి కలుపు తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ ఇంకోసారి 2వ కలుపు కలుద్దాం. థ్యాంక్ యూ. 2వ రోజు కలుపు తీయడానికి వచ్చిన స్వాగతం సుస్వాగతం అమ్మమ్మ వాళ్ళ ఊరోళ్ళు, మన్మధరావుపేట గ్రామం, నిడవలూరు మండలం. కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఈ రోజున భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 పర్వదినాలు జనవరిలో పూర్తి చేసుకొని శివరాత్రి ఫిబ్రవరిలో పురస్కరించుకొని మార్చి 27వ తారీఖు లోపల వరి కోతలు ముగించుకొని జూన్ 27వ తారీఖు రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజునే మన్మధరావుపేట గ్రామంలో ఊరందరిని పిలిపించి అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. అమ్మ మా కన్న తల్లి గారి సంవత్సరం నాడు నాకు 2021లోనే అర్థమైంది. నా కన్న తల్లి నాకు జన్మనిచ్చింది వరి పండించడానికి, 10 మందికి జీవనోపాధి కల్పించడానికి అని నాకు 2021లోనే అర్థమైంది. రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హర్షద్ విహార్. ఈరోజు మొత్తం 3 రకాల వరి సాగులు వాళ్ళు కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ BPT 5204 సాంబా మసూరి కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్లోనే కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ సోనా RNR 15048 నిన్న ఈరోజు. అదేవిధంగా KNM ఇప్పుడు చేసేది KNM 12368 వరి రకం. ఇది అయిపోగానే NLR 3648 అనే వరి రకం కలుపు తీసేస్తారు. ఈ రోజుతో అన్ని కలుపులు మొత్తం 4 రకాల వరి సాగుల కలుపులు పూర్తయిపోతాయి. ఈరోజు సాయంత్రం అయినా రాత్రి అయినా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది, అయిపోయి తీరుతుంది. ఏదంటే కలుపు పెద్దగా లేదు.
అంటే దుక్కి కొద్ది పంట బాగా దుక్కులు దున్నాం కాబట్టి సౌటూరు వెంకయ్య దుక్కులు దున్నడం, కొమరగిరి దుర్గారావు వీళ్ళందరూ దుక్కి దున్నడం వల్ల కలుపు పెద్దగా రాలేదు. వచ్చినా అక్కడక్కడ ఉంటుంది కాబట్టి మన మనుషులు పెట్టి తీయించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కలుపు మళ్ళీ రెండో కలుపు కూడా తీస్తాం మనం. పండగలు అయిపోయినాక సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి, కనుమ అయిపోయిన తర్వాత శివరాత్రి ముందుగానే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ తీయడం జరుగుతుంది రెండో కలుపు. ఓకే, ఈ రోజుతో 4 రకాల వరి సాగుల కలుపులు తీయడం దిగండి. ఈ రోజుతో 4 రకాల కలుపులు తీయడం పూర్తి అయిపోతుంది. సాయంత్రం లోపల ఏముండదు. బీపీటీ 5204 ఆల్రెడీ అయిపోయింది. RNR 15048 తెలంగాణ సోనా నిన్న, ఈరోజు కొంచెం అయింది. అదేవిధంగా KNM 12368 తీసి తర్వాత NLR 3648 తీస్తారు. అంతటితో మొదటి కలుపులు పరిసమాప్తం అయిపోద్ది. నెక్స్ట్ రెండో కలుపులో మళ్ళీ మనం సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కలవడం జరుగుతుంది. ఎట్నాయి పైల తిండి రెండు కలుపులు పూర్తి అయిపోయిన తర్వాత అది ప్రీ ఫ్లవరింగ్, తర్వాత ఫ్లవరింగ్, తర్వాత హార్వెస్టింగ్. మనం ముందుగా చెప్పుకున్న విధంగానే మార్చిలో వరి కోతలు, జూన్లో న్యూ రైస్ రిలీజ్. హర్షత్ విహారన్ టీం, థ్యాంక్ యూ.